పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్పీడ్ పెంచింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చేసింది. దీంతో వెంటనే జీవో జారీ చేయనుంది ప్రభుత్వం. 2 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ఇక మరోవైపు ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. అదే రోజు కోర్టుకు జీవో సమర్పించనుంది ప్రభుత్వం. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వనుంది సర్కార్. 50% మించకుండా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తామని కోర్టుకు తెలుపనుంది సర్కార్. సర్కార్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇక 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది ఎన్నికల కమిషన్. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్పీడ్ పెంచింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చేసింది. దీంతో వెంటనే జీవో జారీ చేయనుంది ప్రభుత్వం. 2 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ఇక మరోవైపు ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. అదే రోజు కోర్టుకు జీవో సమర్పించనుంది ప్రభుత్వం. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వనుంది సర్కార్. ఇక 50% మించకుండా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తామని కోర్టుకు తెలుపనుంది సర్కార్. సర్కార్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది ఎన్నికల కమిషన్. రైట్, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి యాదగిరి సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ ఇటు ప్రభుత్వము అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్పీడప్ చేసిందనే చెప్పొచ్చు. నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో, తర్వాత సిఎస్ రామకృష్ణారావు, తర్వాత డీజీపీతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్లో మేజర్గా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటివి, తర్వాత భద్రతకు సంబంధించి ఎంత భద్రత ఉంటుంది, ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి ఈ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి భద్రత అక్కడ కల్పించే అవకాశం ఉంటుంది. సో ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిబ్బంది ఎంతమంది ఇందులో ఈ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మరి పోలీస్ స్టేషన్లకు ఓటేసేందుకు వచ్చే ఓటర్ల కోసం అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, ఇట్లా అన్నిటి అంశాలకు సంబంధించిన దాని మీద నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఇక మరోపక్క ఈ ఏదైతే మనకు బీసీకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లు 42% ముందు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇటు సుప్రీంకోర్టు అటు హైకోర్టులో ప్రస్తుతం ఇవి పెండింగ్లో ఉన్నవి. తర్వాత ఇక రాష్ట్రంలో ప్రత్యేకంగా బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లును గవర్నర్కు పంపిస్తే గవర్నర్ నుంచి అది రాష్ట్రపతికి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ కూడా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లు పెండింగ్లో ఉన్నది. మరి ఇప్పటికిప్పుడు అధికారికంగా ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కావట్లేదు. ఒకవేళ అవి వచ్చేంత క్లియరెన్స్ వచ్చి తర్వాత కనుక ఎన్నికలు నిర్వహిస్తే మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు 3,000 కోట్లు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి ఇక దీనికి సంబంధించి మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్ని విడతలు నిర్వహించాలి అనే దాని మీద కూడా నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో దీని మీద కూడా చర్చ వచ్చింది. గతంలో 3 విడతల్లో నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. కాకపోతే అది ఆ నోటిఫికేషన్ని, ఆ షెడ్యూల్ని కూడా రద్దు చేసింది. కాబట్టి మళ్ళీ లేటెస్ట్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డెడికేషన్ కమిషన్ ఈ రిజర్వేషన్లకు సంబంధించి, ఎందుకంటే 50% మించకుండా రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా నిన్న డెడికేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించింది. ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఎట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నిన్న ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ కూడా ఒక రిపోర్ట్ను అందించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక 2 రోజులలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ రిజర్వేషన్లు అనేది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ గ్రామంలో ఏ మండలాల్లో ఎవరెవరికి ఎలాంటి రిజర్వేషన్లు ఉంటాయి అనే దాని మీద ఈ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఆ జిల్లాల వారీగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ రిజర్వేషన్లు ఖరారు చేయగానే దానికి సంబంధించి వెంటనే ఎన్నికల షెడ్యూల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది.
అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 3 విడతల్లో నిర్వహిస్తారనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కూడా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఈ 2 విడతల 3 విడతల ఎన్ని విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్పీలు తర్వాత జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నది. అందులో కొంతమంది అభిప్రాయాలు, కొంతమంది 2 విడతలు నిర్వహించాలని, మరికొంతమంది 3 విడతల్లో నిర్వహిస్తేనే కొంత సిబ్బందికి తర్వాత ఈ భద్రతకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది కాకుండా ఉంటుంది అనే అభిప్రాయాలు కూడా నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో మేజర్గా 3 విడతల్లో కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద సూత్రప్రాయంగా కొన్ని ఆ డేట్స్ను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అందులో ఏవి ఫిక్స్ అవుతాయి ఏంటి అనే దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు. కాకపోతే అందులో డిసెంబర్ 10 తర్వాత 13, 16 సో ఇవి ఒక డేట్స్, లేదంటే 11, 14, 17 ఈ 2 విడతలలో కూడా మరి ఏ రోజు ఎప్పుడు ఉంటాయి, సో 3 విడతలనా 2 విడతల అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కాకపోతే ఈ డేట్స్ అనేది కొంత వీటి మీద చర్చ జరుగుతున్నది. డిసెంబర్ 20 లోపు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రాసెస్ అంతా కూడా పూర్తయి ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి ఇక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన దాంట్లో, ఆ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి రిపోర్టుకు సంబంధించిన దాంట్లో ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి అందరి సంతకాలు కూడా సేకరించి ఇక దాని మీద రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా జిల్లాల వ్యాప్తంగా ఈ రిజర్వేషన్లు ఖరారు అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక జీవోను కూడా తీసుకొస్తుంది. ఆ జీవో ఆధారంగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ షెడ్యూల్ కూడా ఇస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. మనకు ఈ నెల 24న హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి తీర్పు ఉన్నది. మరి హైకోర్టుకు ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చెప్పాల్సి ఉన్నది. కాబట్టి అదే రోజు మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. అదే రోజు ఈ జీవో, ప్రభుత్వం తీసుకొచ్చే జీవోను కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి 24న దాని మీద కోర్టులో ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత 25న ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా అన్ని ముందస్తుగానే చేస్తున్నారు. ఇక ఈ 2 రోజులలో ఈ రిజర్వేషన్లు కనుక ఖరారైతే ఇక 2 రోజుల తర్వాత జీవో వచ్చిన తర్వాత హైకోర్టులో 24న హైకోర్టు ఏం చెప్తుంది దాని ఆధారంగా 25న ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.